సన్యాసులు అంటే లోక సంగ్రహార్థము, అంటే లోకేషణ విత్తేషణ పుత్రేషణ అత భిక్షాచర్యం చరంతి. నాకు ఆత్మజ్ఞానం కావాలి, మోక్షం కావాలి, మళ్ళా జన్మంటూ ఉండకూడదు అని వైయక్తికమైన మోక్షం గురించి ఎవరైతే సన్యసించి ఆత్మజ్ఞానం గురించి నిత్యం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళ సన్యాసులు, వాళ్ళకి ప్రపంచానికి దూరంగా ఉంటారు, ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారు, భార్యాపుత్రాదులు వారితో సంబంధం లేకుండా ఉంటారు, ఏకాకిగా ఉండి సన్యాస జీవనాన్ని గడుపుతారు. అది చాలా ఉత్కృష్టమైనది. అలాంటి మహానుభావులు, మహాత్ములు, యోగులు, జ్ఞానులు ఇప్పటికీ కూడా హిమాలయాల ప్రాంతంలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు. అలాంటి వ్యవస్థని కాపాడాలి, మఠ వ్యవస్థని కాపాడాలి, హైందవ ధర్మ జాతిని కాపాడాలి. ఈ 3 బాధ్యతలు ఉన్నది పీఠాలు. అందులో పీఠాలకి మఠాలకి సన్యాసులకి ఇంత వ్యత్యాసం ఉన్నది. 3 గొప్ప వ్యవస్థలు. స్వామి ఉమామహేశ్వరరావు గారికి ఒక ప్రశ్న ఉంది, అది మీ ముందు ఉంచుతారు. స్వామీజీ నమస్తే. మోక్ష సాధన, భగవంతుడు అంతర్ముఖంగా ఉన్నాడు కాబట్టి ఆయన దర్శనార్థం ఈ మోక్ష సాధనలో ధ్యానం ఎంతవరకు ఉపయోగపడుతుంది వివరించాలని ప్రార్థన. అవును, మన సంప్రదాయంలో మోక్షమే చాలా గొప్పది. ధర్మేచ అర్థేచ కామేచ. సంసారం అనేది ధర్మేచ అర్థేచ కామేచ, మోక్షేచ లేదు. మోక్షం అనేది ఒంటరి పోరాటం. మిగతా అన్నీ కూడా సంసార బంధనంతో కూడుకున్న, రాకపోకలతో కూడుకున్న, స్వర్గ నరకాదులతో కూడుకున్న వ్యవహారం. ధర్మంతో ఉంటే స్వర్గం వస్తుంది, ధర్మం లేకపోతే నరకం వస్తుంది, ఆ సంసార జీవనం. కానీ మోక్షం అనేది అది ఒంటరి పోరాటం. అంటే మోక్షం దేనివల్ల వస్తుంది? ధ్యానం వల్ల వస్తుందా, జ్ఞానం వల్ల వస్తుందా, భక్తి వల్ల వస్తుందా, కర్మ వల్ల వస్తుందా అనేవి చాలా లారీలు గ్రంథాలు ఉన్నాయి, ఎంతోమంది రాశారు. కానీ భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ చూస్తే జ్ఞానాదేవత కైవల్యం అని చెప్పబడ్డది. జ్ఞానము చేతనే మోక్షము. అలాంటి జ్ఞానము కుదరాలి అంటే, జ్ఞానం మనం తెలుసుకోవాలి అంటే హృదయం యొక్క పరిపక్వత కావాలి. కాబట్టి దానికి ధ్యానం చాలా అవసరం. సమధమాదులు, యమనియమ, ఆసన, ప్రాణాయామాదులతో కూడుకున్న ధ్యానము చాలా అవసరము. ధ్యానంతో కూడుకున్నప్పుడే జ్ఞానం కలుగుతుంది, మోక్షానికి మనం దగ్గరవుతాం. స్వామి కామేశ్వరరావు గారికి ఒక ప్రశ్న ఉంది. కామేశ్వరరావు గారు, శంకరాచార్యులు వారు భస్మం ధరించి శంకరుల గురించి అంటారు, కానీ ఆయన ఎప్పుడూ నారాయణ జపం చేస్తూ విష్ణు సహస్రానికి వీటికి వారికి రాశారు కదా. ఆయన వైష్ణవుడా శైవుడా? ఆయన ఇప్పుడున్న ప్రపంచం తీరిది. అమాయక ప్రజలు శైవుడైతేనేమి, వైష్ణవుడైతేనేమి, ఏదైనా భగవంతుడు ఒక్కడే కదా, ఆ నిర్ధారణకి రారు. కానీ మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు అదే వివాదం జరుగుతుంది. అయితే శంకరాచార్యుల వారు శైవులు కాదు, వైష్ణవులు కాదు, ఆయన శ్రౌతులు. అంటే వేదాన్ని నమ్ముకున్న కుటుంబీకులలో పుట్టిన ఒక అత్యద్భుతమైన వ్యక్తి శంకరాచార్యుల వారు. ఆయన శ్రౌతి, కానీ ఆయన వైష్ణవుడు కాదు, శైవుడు కాదు. చాలామంది అంటారు అతను శైవులని అనుకుంటారు. భస్మం పెట్టారు కదా, శైవులు శివార్చన చేస్తున్నారు కదా అని. కానీ చాలామందికి తెలియని రహస్యం ఏమిటి అంటే, ఈరోజు భాష్యాన్ని చెబుతున్న భాష్యకారులతో సహా అందరికీ తెలియని రహస్యం ఏమిటి అంటే, శంకరాచార్యుల వారి భాష్యాలలో ఎక్కడా కూడా శివపదాన్ని వాడలేదు. అంతా విష్ణుపదం అని వాడాడు. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, అలాగే ఉపనిషత్తులు. అంటే విష్ణుపదం వాడితే ఆ యొక్క భాష్యమంతా చూస్తే మనకు అనిపిస్తుంది ఈయన భాగవతుల, ఆ తల్లిదండ్రులు భాగవత మతస్థుల అనిపిస్తుంది. అంటే భాగవతోత్తముడు కానీ శైవ వైష్ణవ భేదము లేనివాడు. ఆ రకంగానే మాండోక్యోపనిషత్తుకి జగద్గురు శంకరాచార్యుల వారు భాష్యం రాస్తూ దానికి ఒక పదానికి చాలా గొప్పగా రాశారు. ఆ ఉపనిషత్తులో శివం అనే పదం వస్తుంది. శివం, అద్వైతం, ప్రపంచోపశమం, శాంతం, ప్రజ్ఞానగణం ఇత్యాది పదాలతో ఒక మంత్రం ఉన్నది. ఇక్కడ శివం అనే పదానికి మంగళం అని రాసి ఉన్నాడే కానీ శివతత్వాన్ని వర్ణించలేదు. అంటే అర్థం ఏమిటి అంటే, శివుడైనా విష్ణువైనా ఒక పరిధి వరకే కానీ నిజంగా రూపం లేనివాడు. నరూపమస్యేహ తదోపలభ్యతే. నామరూపరహితమైన నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని బోధించిన శంకరాచార్యుల వారు శైవుడా వైష్ణవుడా అనేది పొరపాటు, తప్పు. ఆయన పూర్తి శ్రౌతి, శృతిని నమ్ముకున్నవాడు.
స్వామి అనేక విషయాల్ని చాలా వివరంగా చెప్పారు. కానీ ఇవాళ జీవనాన్ని ఒకసారి మనం కలయి తిరిగి చూస్తే ఉరుకులు పరుగుల మీద ఉన్నారు అందరూ కూడా. మీరేమో ఆధ్యాత్మికం చాలా ముఖ్యమైనటువంటి భాగం జీవితంలో అని అంటున్నారు. మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి కార్యాలయానికి వెళ్ళాలి, వ్యాపారానికి వెళ్ళాలి, మరొకటి దాని వెనకాల పడుతూ ఉండాలి కదా. మీరు ఆధ్యాత్మిక అనుష్ఠానం ఇంత ఉరుకులు పరుగుల మీద ఉన్నటువంటి వారికి మీరు ఇచ్చేటువంటి సలహా ఏమిటి? ఏం చేయొచ్చు వాళ్ళు? నిత్య పూజా విధానం ఏమిటి? గంటల గంటలు పూజ చేసేటువంటి పరిస్థితి కాదు ఇవాళ. ఈ ప్రశ్న బాగుంది. ఎందుకంటే పూజ చేస్తే దైవారాధన గంట కూర్చోవాలా, అరగంట కూర్చోవాలా అనేది అది తప్పుడు భావన. మన శాస్త్రాల్లో దైవారాధన అంటే ఏమిటి, పూజ అంటే ఏమిటి అని చాలా చక్కని నిర్వచనం ఇచ్చింది. భగవద్గీతలో కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అని భగవంతుడు ఉపదేశించాడు. దానికి శంకరాచార్యులు వారు రాశారు, కర్మ చెయ్యడమే నీ పని కానీ ఫలితాన్ని ఆశించవద్దు అని దానికి చాలా చక్కటి భాష్యం రాశారు. మన పురాణాలు చూసుకున్నా, వేదాలు చూసుకున్నా, భగవద్గీత చూసుకున్నా కర్మయే ఉపాసన, కర్మయే ఆరాధన. ఆ కర్మ ఎలా ఉండాలి అంటే కర్మణ్యే వాధికారస్తే, కర్మని నువ్వు చెయ్యి, ఫలితాన్ని ఆశించకు అని ఒక పద్ధతి. అలాగే కర్మ ఏదైతే ఉందో అది వైదికంగా ధార్మికంగా చెయ్యి, అధర్మంగా చెయ్యకు అని సూచిస్తుంది. ఈరోజు రామాయణం తీసుకున్నా, మహాభారతం తీసుకున్నా అక్కడ గంటల కొద్దీ పూజలు చేస్తున్నట్టుగా ఏ రామాయణంలో భారతంలో ఎవరు పూజలు చేస్తున్నట్టు కనిపించదు. అందరూ కూడా ధర్మంతో జీవించారు, ధర్మ పోరాటం చేశారు, అధర్మాన్ని అణిచారు. అదే ఆరాధన, అదే ఆరాధన. అందువల్ల మనం ధర్మంగా ఉండాలి. రామో ధర్మవాన్ విగ్రహ, రాముని చూస్తే ధర్మం గుర్తొస్తుంది అంటాం. అంటే మనం ధర్మంగా ఉండడమే నిజమైన ఆరాధన. కానీ ధర్మాన్ని వదిలిపెట్టి ఇంత పెద్ద బొట్లు పెట్టుకుని గంట కొట్టి ఉపాసన చేసి ఎక్కడో లంచాలు తీసుకుని ప్రక్కదో పట్టి తప్పుడు యొక్క వ్యవహారాలు చేస్తూ నిజమైన జీవితానికి దూరం అయిపోయి నాకు ఎంత వస్తే మీకు ఎంత ఇస్తాను మొక్కుకుని, అలాగే దేవుడితో బేరాలు, నువ్వేమిస్తావు నీకు ఇది ఇస్తాను అని వెంకన్ననో లేకపోతే మల్లన్ననో ఎవరినో మొక్కుకుని అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా ప్రయాసలే తప్ప మనకి పూర్వజన్మ సుకృతము, ప్రారంధము, గ్రహబలము ఉంటే మన కండబలంతో ఏదైనా సాధించవచ్చు. దానికి దేవుడు అక్కర్లేదు. దేవుడు దేనికి కావాలి అంటే మోక్షం గురించి, మళ్ళా పాప జన్మలు రాకుండా ఉండడానికి. అయితే ఏం పూజించాలి అంటే నీ జీవనం సరియైన జీవనం కావాలి, ధర్మంతో జీవించాలి, ధర్మాన్ని కాపాడుకోవాలి. ఈరోజు యువతరం ప్రక్కదోవ పెట్టుకుని ధర్మాన్ని వదిలిపెడుతున్నారు, శీలానికి గౌరవం ఇవ్వటం లేదు. మన వ్యవస్థలో శీలం చాలా గొప్పది. నిజమైన శీలవతి శీలవంతుడే సరియైన పిల్లల్ని కనగలరు, ఈ దేశానికి మంచి విపన్ లాంటి పిల్లల్ని అందించగలరు. కానీ ఈరోజు శీలానికి ధర్మానికి విలువ లేకుండా పోతుంది కాబట్టి ప్రక్కదోవ పడుతున్నారు. కాబట్టి బీభత్సం సృష్టించే యువకులు పుడుతున్నారు, టెర్రరిస్టులుగా మారిపోతున్నారు, నక్సలైట్లుగా మారిపోతున్నారు, ఇంకో రకంగా మారిపోతున్నారు. ఈ పూరితమైన మార్పుకి కారణం ఏమిటి అంటే ధర్మ జీవనం లేక. ఎంత దేవుడి యొక్క పూజలు చేసినా పూజల పరిమితం చేసుకోండి, ధర్మంతో జీవించండి, ధర్మం ఏమిటో తెలుసుకోండి, రామాయణం భారతం చదవండి. ఎందుకంటే భారతంలో కొన్ని భాగాలు ఉన్నాయి. ఉద్యోగ పర్వం, శాంతి పర్వం, అలాగే స్త్రీ పర్వం, ఇలాంటి అద్భుతమైన పర్వాలు ఉన్నాయి. ఆ పర్వాల్లో యువత ఎలా జీవించాలి, యువత ముందు అడుగు ఎలా వెయ్యాలి, కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, సుఖాలు వచ్చినప్పుడు 10 మందితో ఎలా పాలు పంచుకోవాలి అని ధర్మ సూక్ష్మాలు, ఆనందంగా శాంతిగా జీవించే సూక్ష్మాలన్నీ కూడా ఆ పర్వాల్లో ఉన్నాయి. అందువల్ల ఇప్పటికీ కూడా ఈ కాలానికి కూడా నేను యువకులకి ఇచ్చిన సందేశం ఏమిటి అంటే రామాయణం చదవండి, మహాభారతం పూర్తిగా కాకపోయినా ఉద్యోగ పర్వం, శాంతి పర్వం, అనుశాసన పర్వం, శాంతి పర్వం, ఈ స్త్రీ పర్వం ఇవి చదవండి. ఆ రకంగానే పిల్లలకి పెద్దలు పంచతంత్రాన్ని నేర్పాలి. చిన్న విషయం వస్తేనే సెన్సిటివ్ అయిపోయి ఒకరికొకరికి వివాదాలు, వివాహమైన 6 నెలలకే విడాకులు. ఒక స్త్రీ పురుషుడితో సహజీవనం చేయలేనిది, ఒక పురుషుడు ఒక స్త్రీతో సహజీవనం చేయలేని వాడు ఈ దేశానికి వాడు ఏ రకంగా ఉపయోగపడతాడు? అందువల్ల పరస్పరం అనురాగం, ఆప్యాయత, ప్రేమ లోటై భౌతిక ఆనందం వరకే పరిమితి అయిపోతున్నది యువత. ఎంత భక్తి ఉన్నా ఇది ఎందుకు లోటు అవుతున్నది అంటే ఆ పంచతంత్రము,
అలాగే ఇత్యాది మహాభారతం లాంటి మంచి పర్వాలు విషయం తెలియక ప్రేమ ఎక్కడున్నది, అనురాగం ఎక్కడున్నది అంటే ధర్మం శీలంలోనే ఉన్నది. దాని యువత కాపాడుకోవాలి. పెద్దలు కూడా పంచతంత్రం యొక్క కథలు పిల్లలకి చెప్పాలి. ధర్మ సూక్ష్మాలు తెలియాలి. ధార్మిక ప్రపంచాన్ని రాబోయే తరం సృష్టించాలి, కానీ అధర్మ ప్రపంచాన్ని సృష్టించకూడదు. దాన్ని పూర్తిగా అణిచివేయాలని మేము కోరుతున్నాం. స్వామి, ఈ రోజుల్లో ఆరాధన ఏంటో చెప్పారు, ఏమేమి పఠించాలో చెప్పారు, ఏమేమి దర్శించాలి. పఠించడం, ఆరాధనతో పాటు దర్శనం కూడా చాలా ముఖ్యం. భగవంతుడు మనకిచ్చిన గొప్ప సంపద ఏమిటి అంటే ప్రకృతి. ప్రకృతిలో భగవంతుడు చాలా గొప్పగా కనిపిస్తాడు. అంటే ప్రకృతి చాలా పచ్చగా, చాలా గొప్పగా సృష్టించాడు, అందంగా సృష్టించాడు ఆ భగవంతుడు. ప్రకృతిని చూసి భగవంతుని ఆరాధించే తత్వము ప్రకృతి ఆరాధకులు ఉన్నారు. అలాగే ఇప్పుడున్న యువతరం అంత మానసిక సామర్థ్యం లేకపోయినా దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఎన్నెన్నో తిరుగుతున్నారు. అసలు దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఎందుకు తిరగాలి? ఎందుకు కొబ్బరికాయ పట్టుకొని ఆయనకి మొక్కి వెంటనే రావాలి అనేది పాపం వారికి తెలియదు. దేవాలయాల్లో తెలుసుకోవలసిన విజ్ఞానం చాలా ఉన్నది. గోపురాలు, స్తంభాలు, అలాగే ఆ కట్టడాలు, వాటిలో ఎంతో వైదిక విజ్ఞానము, జ్ఞాన పరిపక్వత కలిగించే విజ్ఞానం అంతా కూడా దేవాలయంలో నిక్షిప్తమే ఉంది. దానిని తెలుసుకోవడానికి వెళ్ళాలి. ఆ రకంగానే దర్శనీయ స్థలాలు అంటే నా ఉద్దేశంలో మహాత్ములు, యోగులు ఈ దేశంలో అన్నీ సంపాదించగలరు. ఎంతో చదువుకున్న వారు ఉన్నారు, ఏదైనా సాధించగలరు. కానీ అన్నీ వదిలిపెట్టి నకర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు అని కర్మల కాదు, భార్య పుత్రాదుల వల్ల కాదు, ధనం వల్ల కాదని సమస్త ప్రపంచాన్ని వదిలిపెట్టి త్యాగం చేసే మహాత్ములు, యోగుల యొక్క దర్శనం యువతరానికి చాలా గొప్పది. ఎందువల్ల ఈ మాట చెప్తున్నానంటే, రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాట. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి, స్వామి మీ వల్ల ఈ లోకానికి ఏం ఉపయోగం? అన్నం దండగా రోజు కూర్చుని తింటున్నారు, పనిచేసి కష్టపడి తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మీరు కష్టపడి పని చేయకుండా తిని రోజులు గడిపేస్తున్నారు, మీ వల్ల ఏం ఉపయోగం అని రమణ మహర్షిని అడిగితే ఆ మహానుభావుడు చెప్పాడు ఏమిటంటే, నాయనా ఈ లోకంలో ఏ వస్తువు లేకపోయినా, ఫ్యాన్ లేకపోయినా, ఫ్రిడ్జ్ లేకపోయినా, ఏసీ లేకపోయినా, ఏ వస్తువు, సామాన్య వస్తువు ఏది లేకపోయినా ఇలా కౌపీనంతో హాయిగా ఆనందంగా జీవనంగా గడపచ్చు అని ప్రజలకు నేను ప్రచారం చేస్తున్నాను. ఇంతకంటా సామాజికమైన ప్రచారం ఇంకేం చేయాలి? ఇలా మహాత్ములు ఆశలు లేకపోయినా ఆనందంగా జీవించవచ్చు అని వాళ్ళ జీవన విధానాన్ని ఇప్పుడున్న భౌతిక ప్రపంచానికి చూపిస్తూ వాళ్ళు నడయాడే దేవుళ్ళ ఉన్నారు. కాబట్టి వాళ్ళని యువత చూడాలి. ఎందుకంటే ఆశల జీవితంలో పరిగెడుతూ కృషించి జీవనాన్ని అతి తొందరగా ముగించుతున్నారు ఇప్పుడు యువకులు. అందువల్ల ఈ రాబోయే యువతరానికి యువకులకి నేను ఇచ్చే సందేశం ఏమిటి అంటే, మహాత్మును దర్శించండి. ఎంత తక్కువ స్థాయిలో మనం జీవించవచ్చు, మనకు వచ్చే దాన్ని ఎంతమందికి త్యాగంతో అందరినీ పోషించవచ్చు. పేదలు, దళితులు, సామాన్య జీవులు, బ్రహ్మచారులు, ఇలా సన్యాసులు ఎలా పోషించాలి, ఆ ధార్మిక విషయాలు తెలుసుకోండి, మహాత్మును దర్శించండి అని మేము కోరుతున్నాం. వచ్చే వారం గురుదేవో భవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.